చిత్రపురి కాలనీలో అక్రమ కట్టడాలు 7 విళ్లాలను హైడ్రా నేలమట్టం. పాత బస్తీలోకి దూసుకొస్తున్న బుల్డోజర్లు, ఎంఐఎం నేతల్లో వణుకు. పల్లా రాజేశ్వర్ కబ్జా భూముల్ని వెనక్కి తీసుకోవాలి, పెరుగుతున్న అర్హుల డిమాండ్. నాపై చేస్తున్న ఆరోపణలు అవాస్తవం, నేనే కబ్జా చేయలేదు, పట్నం మహేందర్ రెడ్డి. హైడ్రా పేరుతో సామాన్యులను భయపెడుతున్న కాంగ్రెస్, ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు. ఎవరిని వదిలిపెట్టట్లేదు, ప్రజలే స్వాగతిస్తున్నారు, ఈటెలకు పొన్నం ప్రభాకర్ కౌంటర్. సీఎం రేవంత్ సోదరుడి ఇంటిపై కబ్జా ఆరోపణలు, హైడ్రా కూల్చివేస్తుందా, విపక్షాల వ్యాఖ్యలు. ఢిల్లీ బాట పట్టిన బీఆర్ఎస్ నేతలు, కవిత బెయిల్పై ఉత్కంఠ. రుణమాఫీ జరగక లక్షల మంది రైతులు ఆందోళనలు, కుంటి సాకులు చెప్పొద్దు హరీష్ రావు. చంద్రబాబుకు తప్పిన ప్రమాదం, ముంబై నుంచి రెంట్కొస్తున్న విమానం పూణేలో కూలింది. నిరుద్యోగులను కొందరు కావాలనే రెచ్చగొడుతున్నారు, అనేవి పట్టించుకోవద్దు సీఎం రేవంత్. మూడు రోజుల జిల్లాల పర్యటనకు తెలంగాణ గవర్నర్ మొదటిగా యాదాద్రిని దర్శించుకున్నారు. పదిహేను రోజుల్లో వర్సిటీలకు కొత్త వీసీలు, సీఎం రేవంత్ హామీ. పెన్నా నదిలో పెరిగిపోతున్న ఇసుక అక్రమ రవాణా, జేసీ ప్రభాకర్ మండిపాటు. ఇంద్రా రీరిలీజ్ సందర్భంగా పరుచూరి బ్రదర్స్ ని సత్కరించిన చిరంజీవి, టీంతో భేటీ. అత్యాచార ఘటనలపై మోదీ ఆందోళన, ఇది క్షమించరాని నేరం. ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలి, ఫీజులు వసూలు చేయొద్దు హరీష్ రావు డిమాండ్. కంగనా రనౌత్ కు బీజేపీ వార్నింగ్, రైతులను బంగ్లాదేశ్ హింసావాదులతో పోల్చినందుకు చీవాట్. ఆదిలాబాద్ జిల్లాలో ఉపాధ్యాయులు లేరు, 43 పాఠశాలలు మూత. డెంగ్యూ బాధితులతో హైదరాబాద్ ప్రధాన ఆసుపత్రులన్నీ కిటకిట, చర్యల్లో లోపం. ఛత్తీస్గఢ్ లో 25 మంది మావోయిస్టుల లొంగుబాటు, 5గురికి 28 లక్షల రివార్డ్. బీసీసీఐ కార్యదర్శి రేసులో అరుణ్ జైట్లీ కుమారుడు రోహిణి జైట్లీ, పదవిపై ఆకాంక్ష. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.96 కోట్లు, ఒక్క రోజులో 77,000 మంది దర్శనం. గుజరాత్ మహారాష్ట్రలో భారీ వర్షాలు, వివిధ ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకున్న వందలాది మంది. పొలాచిలో వెంకీమామ సాంగ్ షూటింగ్, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కామెడీ ఎంటర్టైనర్. యూపీఐ తరహాలో రుణాల కోసం యుఎల్ఐ, త్వరలో ఆవిష్కరించనున్న ఆర్బీఐ. పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని పిలుస్తా, కాశ్మీర్ విద్యార్థినులతో రాహుల్ గాంధీ. సింగ్ఫీల్డ్ కప్ లో లెరెన్ ను నిలువరించిన ప్రజ్ఞానంద్, 6వ రౌండ్ గేమ్ డ్రామాతో ముగింపు. కేఎల్ రాహుల్ లక్నోతోనే ఉంటాడు, ఐపీఎల్ ఎల్ఎస్టీ యజమాని సంజీవ్ గోయింగ్ స్పష్టం. 70 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ వినాయకుడు, సప్తముఖ గణపతిగా దర్శనం.